ఎవరైతే జనరల్గా భారతదేశానికి వ్యవసాయం వెన్నుముక్క అని ఎలా అంటారో, దేశానికి రైతు వెన్నుముక్క అని ఎలా అంటారో, అలా ప్రజాస్వామ్యానికి స్థానిక సంస్థలు వెన్నుముక్క. లోకల్ బాడీస్ ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ. అటువంటి లోకల్ బాడీస్లో ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు, వీరందరూ కూడా ఇందాక చెప్పినట్టు వీరందరికన్నా ఖచ్చితంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆర్థికంగా బలవంతులు, అందులో డౌట్ ఏం లేదు. కానీ ఏంటంటే ఆర్థికంగా బలవంతులు అయిన వాళ్ళకేమో టైం టు డేట్ అన్నట్టు టక్కన జీతాలు పడతాయి. పాపం వీళ్ళకి ఇచ్చే గౌరవార్థాలు ఇచ్చేదానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారు. దాంతోపాటు ఎక్కడెక్కడైతే పార్టీలు చూడాల్సిన పని లేదు, వీళ్ళంతా పార్టీ ప్రజల ప్రతినిధులుగా ఈరోజు ఉన్నారు స్థానిక సంస్థలో. వాళ్ళందరికీ ఆయా వార్డులు, ఆయా ప్రాంతాలు స్థానికంగా అభివృద్ధి చేయాల్సినటువంటి పరిస్థితుల్లో కేటాయించాల్సిన నిధుల్లో కూడా జాప్యం కలుగుతూ ఉంది. ఇంకో విషయం, జనరల్గా చంద్రబాబు నాయుడు గారికి ఎందుకో స్థానిక సంస్థలు అంటే పడదు. ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు దూరమే. ఆయన ఇలా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రజాప్రతినిధుల యొక్క పదవీకాలం ముగియగానే వెంటనే స్పెషల్ ఆఫీస్ పరిపాలనలోకి తీసుకెళ్ళిపోతారు. మరి నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా పక్క తప్పుకుని మరో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన మీరు పెట్టుకోవచ్చు కదా. అంటే స్థానిక సంస్థలు అంటే చంద్రబాబు నాయుడు గారికి చిన్న చూపు అని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణ. ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యవహారం, నిర్లక్ష్యపు ధోరణి స్థానిక సంస్థల పట్ల పనికిరాదు. ఖచ్చితంగా అతి తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పెట్టి తీరాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పాయింట్ నెంబర్ 1. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీరు, జనసేన నాయకుల తీరు ఎలా తయారైందంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక ఇనప కడ్డీని చూపించి అది వజ్రపు మొక్క అంటే అందరూ వజ్రపు మొక్క అనాల. లేదు, పవన్ కళ్యాణ్ గారు ఒక వజ్రాన్ని చూపించి ఇది గులిక రాయి అని అంటే అందరూ గులిక రాయి అనాల. ఎవరైనా పొరపాటున బయటకు వచ్చి ఏమయ్యా మీరు కళ్ళును కబోదులు అయిపోయారా, చెవులున్న చెవిటోలు అయ్యారా, మాటలు వచ్చిన మోగోలు అయ్యారా, అది వజ్రం కదా దాన్ని పట్టుకుని గులికరాయి ఎందుకు అంటున్నావు అంటే ముప్పెట్ట దాడి చేస్తారు. తర్వాత కొంత సమయానికి ఆయనకు అర్థమవుద్ది. అర్థమయ్యి అర్రే లేదు ఇది వజ్రమే అంటాడు. అంటే ఏ నిమిషానికి ఎలాగైనా మాట మార్చడంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా దాటవేసినటువంటి రాజకీయ ప్రయాణం పవన్ కళ్యాణ్ గారిది. ఎందుకంటే 2024 ఎన్నికలకు ముందు ఆయన ఏం మాట్లాడారు, మీకు ఆంధ్ర భావన ఎలాగా లేదు, కుల భావన అయినా తెచ్చుకుని మాట్లాడండి, కుల భావన అయినా తెచ్చుకుని చేయండి అన్నారు. మరి కులాలతో రాజకీయాలు చేసింది మీరే కదా, కులాలని రెచ్చగొట్టింది మీరే కదా. అంటే మీరు కులాలను మీరు రెచ్చగొడతారు, బయట మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి కులాలకు అతీతంగా ఉండాలి, కులాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెచ్చగొడుతుందని మాట్లాడతారు. ఏ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా కులాలను రెచ్చగొట్టలేదు. తర్వాత నేను సనాతన హిందూనని చెప్తారు, లేదు అనుకుంటే మా పిల్లల్ని బాప్టిజం చేశాను, లేదా నన్ను మా ఫ్రెండ్ బాప్టిజం చేశారు అంటారు. లేదంటే మరో ముస్లిం మత పెద్ద దగ్గర మీరు బిర్యానీ తింటారు, తప్పేం లేదు, అన్ని మతాలని గౌరవించాలి. కానీ మీరు మళ్ళీ బయటకు వచ్చి మతాలకు అతీతంగా రాజకీయం ఉండాలని ఒక పక్క అంటారు, ఇంకో పక్క ఏమో మెట్లు కడుతారు, మరో పక్కేమో ఐఎమ్ అనపాలజెటిక్ సనాతని హిందూ అంటారు. ఏంటి మీ ఆలోచన, ఏంటి మీ మాట తీరు? అంటే మీరు చెప్పేదానికి 3 రోజుల క్రితం అసెంబ్లీలో అదే క్రిస్టియన్లు అయితే అదే ముస్లింలు అయితే వాళ్ళ మాట అంటే పడతారా, ఒప్పుకుంటారా? అదే అంటున్నాను సార్, విచిత్రమైన ఓట్ల కోసం వెళ్ళిపోయి నేను క్రిస్టియన్ అని చెప్తాడు, నేను ముస్లిం అని చెప్తారు. మళ్ళీ అధికారంలో భాగస్వామ్యం అయ్యి మరో పార్టీ తాలూకు అండదండల కోసమేమో ఇతర మతాలను కించపరుస్తారు. ఈ రకమైనటువంటి మతాలతో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏముంది? కావాల్సినంత సినిమా చరిష్మా ఉంది. సరే, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేసి మన్ననలు పొందాలి. కానీ మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తూ తద్వారా రాజకీయ చలి కాచుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏంటి అంటే ఇట్స్ ఏమంటారు $1 మిలియన్ క్వశ్చన్. ఒకటి మాత్రం అర్థమవుతుంది, చంద్రబాబు నాయుడు గారి కన్నా స్పీడ్గా మాటలు మార్చగలిగినటువంటి వ్యక్తి రాజకీయంగా పవన్ కళ్యాణ్ గారు అన్నటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతుంది. రెండో అంశం, మీరేదో తిరుమల గురించి అడిగారో క్షమాపణ చెప్పాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చెప్పాలి, నిజమే, కానీ ఎవరు చెప్పాలన్నది పాయింట్. 2024 జూలైలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జూలై 6వ తారీఖున కొత్త ఈఓ గారిని అపాయింట్ చేశారు. గీ శాంపిల్స్ ఏదైతే కల్తీ కాబడినటువంటి గీ అని చెప్తా ఉన్నారో ఆ గీ శాంపిల్స్ జూలై 12వ తారీఖున తీసుకోబడ్డాయి. వాటి తాలూకా రిపోర్టు జూలై 16 నోటి, జూలై 23 నోటి వచ్చింది. జూలై 25న ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపామని చెప్పి సిట్ రిపోర్ట్లో ఉంది. సో ఇదంతా గమనిస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు, మీ అధికారంలో ఉన్న ఎంప్లాయీస్ అధికారులు ఉన్నప్పుడు వారి ఆధీనంలో శాంపిల్స్ తీసుకుని వారి ఆధీనంలో రిపోర్ట్లు వచ్చి కల్తీ జరిగిందని ఇంత జరిగిన తర్వాత క్షమాపణ చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు కదా. అసలు ఈ కల్తీకి మూలకారకుడు చంద్రబాబు నాయుడు గారు కదా. మరో పక్క కల్తీ వేరు, లేదా అందులో యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్, హార్పిక్, పిగ్ ఫ్యాట్, పోర్క్ ఫ్యాట్ అని చెప్పి దేవుడి లడ్డు ప్రసాదానికి కూడా అపవిత్రం చేశారే మీ నోళ్లతో. మీరు కదా క్షమాపణ చెప్పాలి. నేను అడుగుతున్నా సరే ఈ కూటమి నాయకుల్ని, మీరు ప్రసాదం అంటే ఏదో తినే పదార్థం అనుకుంటున్నారేమో,
ప్రసాదం అంటే పవిత్రతకు ప్రతీక, ప్రసాదం అంటే భక్తికి ప్రతీక, ప్రసాదం అంటే దేవుడు ఆశీర్వాదానికి ప్రతీక. అటువంటి దేవుడు ఆశీర్వాదాన్ని కూడా అవమానించి అవహేళన చేసి అపవిత్రం చేసినటువంటి మీరు కదా నిజంగా పాపాత్ములు, మీరు కదా క్షమాపణ కోరాల్సినటువంటి వ్యక్తులు. మీరు ఈరోజు వచ్చి దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి రకమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా దుర్మార్గం. క్లియర్గా చెప్పారు ఏ రకమైనటువంటి ఇవన్నీ ఇంక్లూడ్ కాలేదు అని. అయినప్పటికీ కూడా హార్పిక్ మీద కూడా ఇంక్లూడ్ చేశారని మాట్లాడారు. మరోపక్క ఆయన హెరిటేజ్ సంస్థకు సంబంధించో హిందాపూర్కి సంబంధించో ఎవరైనా మాట్లాడితేనో లేదా సోషల్ మీడియాలో పెడితేనో ఇమీడియట్గా నోటీసులు ఇస్తున్నారు, ఇమీడియట్గా కేసు లేదా పరువు నష్టం దావా అంటున్నారు. హిందాపూర్ డైరీకే పరువు ఉందా, లేదా హెరిటేజ్కే పరువు ఉందా? స్వామివారికి పరువు లేదా? స్వామివారి దేవాలయానికి విలువ లేదా? అంత దేవాలయం ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు ఉన్నటువంటి కలియుగ దైవ శ్రీ వెంకటేశ్వర స్వామికి అగౌరవం చేశారే, అపవిత్రం చేశారే, దానికి బాధ్యులు మీరు కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. మీరు, మీ మంత్రులు, మీ ఉప ముఖ్యమంత్రి మీరంతా కూడా ముందు బేషరతుగా స్వామివారి ముందు మోకరెళ్ళి ముక్కు నేలకు రాసి మీరు క్షమాపణ చెప్పాలి తప్పితే మీరు పక్కోళ్ళకి క్షమాపణలు చెప్పమని అడగడానికి మీకు కనీసమైనటువంటి అర్హత లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను సార్. రైట్. అయితే అంటే ఆనం రామనారాయణ రెడ్డి గారేమో అసెంబ్లీ స్పష్టంగా చెప్పారు. అయినప్పుడు కూడా వీళ్ళు మళ్ళీ అదే ఇంకో విషయం నేను మొన్న ఇప్పుడు మండలంలోనే చూశాను. అనురాధ గారు అనుకుంటాను ఆవిడ ఇలా పట్టుకుని పేపర్ పట్టుకుని మండల్లో A1 జగన్మోహన్ రెడ్డి, A2 కరుణాకర్ రెడ్డి. ఎవరమ్మా నువ్వు A1 A2 చెప్పడానికి? నువ్వేం పోలీస్ డిపార్ట్మెంట్వా? నువ్వేమైనా సీటా సిబిఐయా? నువ్వు కేసులు పెట్టే వాళ్ళ? మేము చెప్తాం A1 చంద్రబాబు నాయుడు, A2 లోకేష్, A3 పవన్ కళ్యాణ్ అంటే అయిపోద్దా? తేల్చాల్సింది ఎవరు? గౌరవ న్యాయస్థానం. సిట్టు సిబిఐ సిట్టు ఏం చెప్పింది? దాని మీద కనీస అవగాహన ఉందా? రిపోర్టు చదివారా? స్పష్టంగా ఆ రిపోర్ట్లో వచ్చిందే ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు. కల్తీ జరుగుండొచ్చు కాక ఆ కల్తీ ఎవరి హయాంలో జరిగిందో వాళ్ళు శిక్షారులే. కల్తీ పేరు చెప్పి స్వామివారి ప్రసాదం కల్తీ అంటే పామాయిలు ఇటువంటి ఎడిబుల్ సంబంధించింది అయినా కూడా జరగదు. ఇప్పుడు ఆయన టైంలో ఏదో సువాసన రావడానికి చంద్రబాబు గారి పాలనలోనే ఏదో కొత్త కలిపారట ఇంకో నెయ్యి తీసుకొచ్చి. హెరిటేజ్ పెరుగులో అసలు హెరిటేజ్ పెరుగు పెరిగే కాదని చెప్పి ఫైన్ వేసింది. అంత మాత్రాన అది పనికిరాదు. అంటే కల్తీ ప్రోడక్ట్స్ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ సంస్థలు వారికి ఉన్నటువంటి వ్యాపార నెట్వర్క్. అట్లా తప్పు అట్లా మాట్లాడకూడదు. అట్లా కాదు, అట్లా ఓవరాల్ గా అన్ని కలిపి బట్టకాల్సి చేయకూడదు. ఏవో కొన్ని తప్పులు జరుగుతుంటే వాటిని సర్దుకుంటారు. కానీ ఆయన చేసిన ఘోరమైన నేరం ఏంటంటే, తప్పు ఏంటంటే తిరుమల కోట్లాది మందికి సంబంధించినటువంటి తిరుమల మీద అంత దారుణమైనటువంటి అప్రదిష్ట కలిగించేటువంటి అపచారాన్ని చేసిన మాట వాస్తవం. అంత మాత్రం చేత మనం వారు కక్షగా పెట్టి జగన్ గారి మీద కక్షతోటి తిరుమల కాదు వారు జగన్ గారి మీద కక్షతోటి తిరుమలని అప్రదిష్ట పాలు చేసి ఉండొచ్చు, అపచారం పాలు చేసి ఉండొచ్చు. కానీ మనం దానికి అనుగుణంగా ఇంకా ఆయన కంపెనీ అంతా ఎట్లా అని మనం నేనైతే మొత్తం కంపెనీ నడుస్తాం. కల్తీ అనేటువంటిది హెరిటేజ్ సంస్థలో ఉన్నది అన్నటువంటిది నేను చెప్పడం కాదు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు దాన్ని పరిశీలించి దానికి జరిమానా విధించి ఆ జరిమానా చెప్పి తర్వాత వాళ్ళు ఏదో అప్పీల్కి వెళ్ళారంటే జరిమానా కట్టామని చెప్పి వాళ్ళు అధికారికంగా కూడా ప్రకటించుకున్నారు. కానీ నేను అడిగేది ఒకటే, ఇది ఉన్నత విలువలతో కూడినటువంటి జర్నలిజం. కానీ అక్కడ మాట పార్లమెంటరీ లాంగ్వేజ్ కూడా సరిపోదు. అటువంటి దిక్కుమాలిన జర్నలిజం పేరులో ముసుగులో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఒక డైరీకో, ఒక సంస్థకో, ఒక వ్యక్తికో క్యారెక్టర్ అసాసినేషన్ జరిగితే మీరు ఇంత ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారే, మరి దేవదేవుడు క్యారెక్టర్ అసాసినేషన్ చెప్తే చేస్తున్నారు, దాని మీద ఎవరు రెస్పాండ్ అవ్వాలి? ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాడు ఆ భగవంతుడు. కలియుగ వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడో కూడా ఇదైన పరిస్థితి చరిత్ర లేదు. ఖచ్చితంగా వీళ్ళు చేసినటువంటి పాపాలకు మూల్యం చెల్లించుకోక మాత్రం తప్పదు.